హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రీసెంట్గా విడుదల చేసిన నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్కి సంబంధించి చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతూ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ నేను ఆ కామెంట్స్కి రిప్లై అయితే ఇచ్చాను. అయితే చాలామంది ఆ రిప్లై అనేది చూసుకోకపోవచ్చు, ఎందుకంటే నాకు రెగ్యులర్గా అలాంటి కామెంట్సే వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నుండి ఒక రిక్వెస్ట్. అది ఏమిటి అంటే, ఈ వీడియోలో చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడగచ్చు. అలాంటప్పుడు వాటికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కూడా రిప్లై ఇవ్వండి. ఎందుకంటే నేను కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఆ కామెంట్స్ అనేవి నాకు కొన్నిసార్లు కనిపించవు, లేకపోతే స్పామ్లోకి వెళ్ళిపోవడం వల్ల, ఇలాంటి కారణాల వలన నేను రిప్లై ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీకు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా రిప్లై ఇవ్వండి. మీరు రిప్లై ఇవ్వడం వలన ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఉన్న డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే స్టాఫ్ నర్స్ లేదా ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా, మీరు ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో చాలా తక్కువ ఫీజుతో కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా, ఎక్కడి నుంచైనా చూడొచ్చు. అంతేకాకుండా మీ దగ్గర మొబైల్ డేటా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉన్నట్లయితే అందులో కూడా మన క్లాసెస్ అయితే చూడొచ్చు. కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం కోర్సు ఫీజు అనేది చాలా తక్కువ పెట్టడం జరిగింది. కోర్సు ఫీజు పెంచిన తర్వాత చాలామంది తగ్గించమని అడుగుతారు. కాబట్టి ఇప్పుడే మీరు కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. చాలామంది కోర్సు తీసుకున్నారు. ఎవరైతే ఇప్పుడు కోర్సు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 99 టెస్టులు ఉచితంగా ఇస్తున్నాము. యాప్ని డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్సు వెంటనే తీసుకోండి. అలాగే మనకి రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైనా ఈ పోస్టులకు కూడా ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో ప్రస్తుతం టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్గా ఉంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఈ కోర్స్ కూడా చూడండి. ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేసుకోవచ్చా అని ఏపీ వారు నాకు అడుగుతూ ఉన్నారు. మీకు వీడియో స్టార్టింగ్లోనే క్లారిటీగా చెప్తున్నాను. ఏపీ వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు, కానీ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా తెలుస్తుంది. ముందుగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ యొక్క ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెప్టెంబర్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 14వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 17వ తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా 2050 పోస్టులు అయితే ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు. జోన్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి నోటిఫికేషన్లో ఉంది. మీకు కావాలంటే చూడండి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనం చూసుకుంటే 100 మార్కులకి అయితే సెలక్షన్ అయితే ఉంటుంది. అయితే ఈ 100 మార్కులకి కూడా ఎగ్జామ్ అయితే ఉండదు. చాలామందికి ఇక్కడ డౌట్ ఉండొచ్చు, కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనకి 80 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి పరీక్షలో 80 ప్రశ్నలు అయితే వస్తాయి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. అదేవిధంగా నెగిటివ్ మార్కులు కూడా ఉండవు. ఆ డౌట్ ఎవరికైనా ఉన్నట్లయితే అది కూడా పక్కకు తీసేయండి. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఉంటుంది. మరో 20 మార్కులు ఎలా కేటాయిస్తారంటే, ఎవరైనా సరే గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో లేదా హాస్పిటల్స్లో లేదా ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసిన అనుభవం ఉంటే వాళ్ళు ఆ సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళకి ప్రతి 6 నెలలకి కూడా వాళ్ళు పనిచేసినటువంటి ప్రాంతాన్ని బట్టి మార్కులు అయితే యాడ్ అవుతాయి. కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి వెయిటేజీ మార్కులు అయితే యాడ్ అవుతాయి. మీకు ఈ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఈ డౌట్ ఉంటే ఇది కూడా మీకు ఇక్కడ క్లియర్ అయ్యే ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అందులో నాకు చాలామంది అడిగిన డౌట్స్ ఏంటంటే, మా దగ్గర పాత డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, అవి అప్లోడ్ చేయొచ్చా అని. ఇక్కడ మీకు క్లియర్గా నేను చెప్తున్నాను. మీ దగ్గర ఏవైతే ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో, మీ దగ్గర 10th ఉంటుంది, అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఓల్డ్ అయితే కావు, ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అవే. కానీ మీ దగ్గర ఓల్డ్ అవుతాయి అనుకునేవి ఏంటి,
క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఓల్డ్ అయిపోయింది అనుకోవచ్చు. అలాగే క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఓల్డ్ అయిపోయింది అనుకోవచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 1 ఇయర్ కంటే ఎక్కువైనా సరే పర్వాలేదు, మేబీ కన్సిడర్ చేయొచ్చు. కానీ మీకు ఇంకా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. కాబట్టి మీరు అప్లై చేసుకొని మీ సేవలో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కొత్త తెప్పించుకోండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎప్పుడు వెరిఫికేషన్ అవుతుందో మనం చెప్పలేము. కొన్ని కారణాల వల్ల లేట్ అయితే జరగవచ్చు, లేకపోతే తొందరగానే వెరిఫికేషన్ అనేది జరిగిపోవచ్చు రిక్రూట్మెంట్ అంతా కూడా. కాబట్టి మీరు ఇప్పుడే కొత్త చేయించుకున్నట్టయితే అప్పుడు మళ్ళీ కొత్త చేయించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ చూపించాలి. అదేవిధంగా అవి అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఉండాలి కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దాదాపుగా లేటెస్ట్ అనేది చేయించుకోండి. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు ఎప్పుడు కూడా మారిపోదు కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొంచెం ఓల్డ్ అయినా సరే పర్వాలేదు. కానీ అవకాశం ఉంటే లేటెస్ట్ది మీ సేవకి వెళ్ళి అప్లై అయితే చేయండి. పాత డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేసినట్లయితే మీకు కొద్ది రోజుల్లోనే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అని పిలుస్తాము. అదే మీకు ఇక్కడ నోటిఫికేషన్లో కమ్యూనిటీ సర్టిఫికేట్ అని పిలుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఇక బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇది 1 సంవత్సరం కంటే ఎక్కువ అయిపోతే మాత్రం పనికిరాదు. ఎందుకంటే ఈ యొక్క నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మనకి ఇన్కమ్ రిలేటెడ్ సర్టిఫికేట్ అని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది కనుక ఇది కూడా తప్పనిసరిగా కొత్తదైతే చేయించుకోండి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర 1 సంవత్సరం కంటే పాత సర్టిఫికేట్ ఉంటే అది పనికిరాదు. ఈడబ్ల్యూఎస్ కూడా కొత్తదైతే చేయించుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్తున్న ఈ విషయాలు మీరు కన్సిడర్ చేయకపోతే ఒకసారి మీ సేవకు వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకోండి. అది కొత్తది అది సరిపోతుందంటే మీ ఇష్టమే, లేదన్నట్లయితే మాత్రం కొత్తవి చేయించుకోవడానికి ట్రై చేయండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఓల్డ్ సర్టిఫికేట్ అయినా పర్వాలేదు. ఇక ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లకి అలాగే రెగ్యులర్గా ఎవరైతే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఆ డాక్యుమెంట్స్ అనేవి పర్వాలేదు. ఫోటో మరియు సిగ్నేచర్ అనేది పర్వాలేదు. లేటెస్ట్ ఫోటో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక స్టడీ సర్టిఫికేట్లు ఎంత పాత డాక్యుమెంట్లు అయినా పర్వాలేదు, దానికి కూడా ప్రాబ్లం అయితే ఉండదు. లేటెస్ట్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా తప్పనిసరిగా ఉండాలి. కొంతమంది మా దగ్గర ఆ డాక్యుమెంట్ లేదు, మేము అప్లై చేయడానికి ఎలిజిబుల్ కామా అని అడుగుతున్నారు. 100% మీరు అప్లై చేసే సమయం నాటికి ఆ డాక్యుమెంట్ అనేది ఉండాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేయాలంటే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ పరంగా మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటాను. ఇక క్వాలిఫికేషన్కి సంబంధించి చూసుకుంటే చాలామంది మేము చివరి సంవత్సరం చదువుతున్నాము, మేము అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అప్లికెంట్ మస్ట్ పొసెసెస్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ విడుదల చేసిన సమయానికి మీకు ఆ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. కాబట్టి చివరి సంవత్సరం ఎవరైనా చదువుతున్న వారు ఉన్నట్లయితే, ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే అవ్వరు. కేవలం నోటిఫికేషన్ విడుదల చేసిన సమయానికి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసే సమయానికి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి, అంటే రిజిస్టర్ అయి ఉండాలి. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అనేవి ఏపీ వాళ్ళు కూడా కలిగి ఉంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తెలుగులో ఎగ్జామ్ అనేది ఉండదు. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కనుక 1 కంటే ఎక్కువ షిఫ్టుల్లో కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నార్మలైజేషన్ అయితే చేస్తారు వారికి వచ్చినటువంటి మార్కులను. ఒకవేళ ఎగ్జామ్ అందరికీ కూడా ఒకే షిఫ్ట్లో కండక్ట్ చేసినట్లయితే నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. ఇక్కడ చూసారా, ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఒకే సెషన్లో జరిగితే నార్మలైజేషన్ ప్రాసెస్ ఉండదని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అయిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్లో కీ రిలీజ్ చేస్తారు. దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ని రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫైనల్ కీ కూడా రిలీజ్ చేస్తారు. దాని ఆధారంగానే మనకి మార్కుల అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలోనే పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం,
కొత్తగూడెం, సత్తుపల్లి, అలాగే కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట లొకేషన్స్లో ఎగ్జామినేషన్స్ యొక్క సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఎలా పొందాలని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీరు మీ సేవకు వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి జారీ చేసినటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ అయితే చేస్తారు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి ఉండాలనేది కొంతమందికి డౌట్ ఉన్నట్లయితే, ఎవరైతే ఓసీ రిజర్వేషన్ నుండి ఎకనామికల్గా వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ అవుతారంటే వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉంటారు కనుక అలాంటి వారికి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. దానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే, ఒకవేళ మీరు ఓసీ క్యాండిడేట్స్ అయి నుండి ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయి ఉంటే తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్ తీసుకున్నట్లయితే మీకు ఆ రిజర్వేషన్ ప్రకారం కూడా జాబ్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అది కూడా మీరు రెడీ చేసుకోండి. ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు అప్పుడు ఉద్యోగం పొందడం చాలా కష్టమైతే అయిపోతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి మొత్తం అన్ని పోస్టులకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఉన్న పోస్టుల్లో 5% పోస్టులకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 2018 ఆగస్టు 30వ తేదీన తెలంగాణలో విడుదల చేసినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 124 ప్రకారం 95% లోకల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. 5% వేకెన్సీస్ మాత్రమే మనకి నాన్ లోకల్ అయితే ఉంటాయి. వాటికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఈ పోస్టులన్నీ కూడా మనకి జోనల్ పోస్టులు అనమాట. జోన్ వైజ్ వేకెన్సీస్ ఉంటాయి. ఏ జోన్కి చెందిన వాళ్ళు ఆ జోన్కి లోకల్ అయితే అవుతారు. ఆ జోన్లో ఉన్నటువంటి 95% వేకెన్సీస్ కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఏ జోన్ పరిధిలోకి ఏ జిల్లాలు వస్తాయనేది మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలియకపోతే స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. తెలంగాణలో మొత్తం 7 జోన్స్ అయితే ఉన్నాయి. ఆ జోన్ల వారీగా జిల్లాల లిస్ట్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్. చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి కనుక ఈ వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఆల్మోస్ట్ మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయ్యే ఉంటాయి. ఇక్కడ మీకు మరొకసారి క్లియర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి తెలంగాణ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్ ఎప్పటికి ఉండాలంటే అప్లై చేసే సమయానికి ఉంటే సరిపోతుంది. 95% ఆఫ్ పోస్టులకి లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. మీరు 5% పోస్టులకు మాత్రమే పోటీ పడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకి అప్లై చేయడానికి అనుభవం తప్పనిసరి కాదు. నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా ఉండాలి. తెలుగులో ఎగ్జామ్ అయితే ఉండదు. నెగిటివ్ మార్కులు కూడా ఉండవు. చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి ఆల్రెడీ చెప్పాను. మొత్తం 80 ప్రశ్నలకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చా లేదా అంటే ఆల్రెడీ మీకు నేను క్లియర్గా వీడియో అయితే చెప్పడం జరిగింది. మరి మీరు ఇంటి నుండే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే తప్పనిసరిగా మన కోర్స్ తీసుకోండి. చాలా తక్కువ ఫీజుతో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. డెమో క్లాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.